హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అయిన ఫిష్ ఫ్రైని అయితే చూపించబోతున్నాను. తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఫిష్ పీసెస్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కారం అండ్ మీ టేస్ట్కి సరిపడే అంతగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫిష్ ఫ్రై మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం స్టార్ మసాలాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్‌ఫ్లవర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 పీస్ ఆఫ్ లెమన్ జ్యూస్‌ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే తీసుకొని ఈ మసాలా మొత్తం ఫిష్ పీసెస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ కూడా. ఇక్కడ నేను 2 పీసెసే తీసుకున్నాను కాబట్టి కొంచెమే మసాలా అనేది మిక్స్ చేసుకున్నాను. అదే మీరు ఎక్కువ పీసెస్ తీసుకున్నట్లయితే కనుక మీ ఫిష్ పీసెస్ బట్టి క్వాంటిటీ కూడా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే తీసుకొని దానికి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ ఈవెన్గా ఉండేలాగా అప్లై చేసుకోండి. ఇలా మసాలా అనేది ఫిష్ పీసెస్కి అప్లై చేసిన తర్వాత 3 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ పీసెస్ తీసుకున్నట్లయితే కనుక దీనికన్నా డబుల్ క్వాంటిటీ వేసుకోండి. 3 అవర్స్ ప్లేట్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలా అనేది ఈవెన్గా పీసెస్కి అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ 3 అవర్స్ నేను ఇక్కడ ప్లేట్ తీసి చూపిస్తున్నాను. ఫిష్ పీసెస్కి బాగా మసాలా అనేది పట్టుకుంది. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం మసాలా పట్టించిన ఫిష్ పీసెస్ని అయితే ఈ ప్యాన్ మీద ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడైతే 1 పీస్ అయితే వేసాను. దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ప్యాన్ మీద పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రై అనేది రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ప్యాన్ మీద ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది నా కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ కూడా నేను సెకండ్ పీస్ కూడా వేసుకొని ఇలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఆయిల్ వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పీస్ అనేది మాడిపోకుండా వస్తుంది. సో ఇక్కడ నేనైతే బ్యాక్ సైడ్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి కూడా టర్న్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తోని ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.